కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ
నిలిచావు, నాయకుడై నడిపించావు, సేవకుడై శ్రమించావు, సైనికుడై అండై నిలిచావు. చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారని హెలికాప్టర్ ఎక్కినప్పటి నుంచి మాకు చెప్పారు. మమ్మల్ని అలాగే తీసుకొచ్చారు, ఇక్కడికి కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ దించారు. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చే వాళ్ళతో అబద్ధాలు చేయిస్తే ప్రభుత్వం కాదు, రాజులు కాదు, దిగిపోవాల్సిందే. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాకు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నువ్వు రావాలా, నీ పాలన కావాలా, మా కలలే తీర్చేదే నువ్వు. నీ సంకల్పం గెలవాలా, నీ శంఖం మోగాల, అవినీతిని అణిచేసే ఆయుధమౌ. తమ పదవులు నిలిచేలా మా బతుకులు ముంచేసే నాయకులే వెలిచారా. ఓ ఓట్లను కాజేశారా, కోట్లను దాచేశారా, రాష్ట్రాన్నే కష్టం చేశారా. అడిగేవారెవరంటూ అధికారం మాదంటూ దొంగలు దొరలయ్యారా. ఓ చెడు గుండెలు పగిలేలా నీ అడుగులు కదలాలా, నువ్వు మళ్ళీ గర్జించాలా. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కాదు, కానీ అవసరమైతే జైలుకు పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవాళ్ళం. కలికాలం మాయల్లో పాలించే నిజమైన నాయకుడే ఎవరంటే, ఓ కనుచూపు మేరల్లో కనిపించేదొకడేలే, అది చంద్రబాబేలే. రైతన్నకు వర్ణుడిగా, కర్షకులకు కర్ణుడిగా నేనున్నానన్నాడు. ఓ పథకాలకు పెన్నిదిగా, పేదోళ్లకు సన్నిధిగా అయినోడు అయినాడు. ఆడపడుచుల అండగా నిలిచి విజయీ భవ అన్నాడు వెంకటేశుడు. ప్రజల కొరకు బ్రతికాడు చంద్రబాబు నాయుడు. విజయీ భవ అన్నాడు వెంకటేశుడు, ప్రజల కొరకు బ్రతికాడు చంద్రబాబు నాయుడు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు యముడు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు యముడు. నీవే మా నాయకుడని ప్రతి ఒక్క పౌరుడు. విజయీ భవ అన్నాడు వెంకటేశుడు, ప్రజల కొరకు బ్రతికాడు చంద్రబాబు నాయుడు. విశ్వపూల చెట్ల సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. లోహన జ్వాల దారిలోన దాచిన పల్లెమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, చల్ నీకిస్త తమ్ముడా. కార్ల రైలు దారిలోన గుంజుకున్న పల్ రైఫుల్ నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా. రూపాయి కొండలోన కోసిన సీపాయి పీక నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా. అడవి ఆయుధం ఆయుధం